హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. సో 2 days అవుతుందండి వ్లాగ్ అయితే షూట్ చేయక, అందుకోసమని ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా అయితే ఇల్లంతా కూడా తుడిచేసాను. లేవడం అయితే 7 అయిపోయింది. బ్రష్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దోశ పిండి అయితే ఉంది, దాంట్లోకి చట్నీ చేస్తే దోశలు వేసుకొని తినాల్సిందే. ఇంక ఈరోజు అయితే అమావాస్య, ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక్కడ దోశలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. చట్నీ వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను. సో పల్లి చట్నీ వద్దని చెప్పిందనమాట మా హస్బెండ్. టేస్ట్ ఉండట్లేదు, తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి అయితే టమాటో చట్నీ చేయమంటే చేస్తున్నాను. సో ఒక 4 టమాటాలు కట్ చేసిన, అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి డైరెక్ట్ 2 కలిపి ఉడికిస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి ఇంకా మూత పెట్టేస్తే అవే మగ్గిపోతాయి అన్నమాట. దోశలోకి అయితే ఈ మధ్య మాకు పల్లి చట్నీ కంటే కూడా ఇట్లా టమాటో చట్నీ చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుందండి. అంటే దోశ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముందు రోజు పల్లి చట్నీ చేశాను. సో అదైతే మా ఆయనకు అస్సలు నచ్చలేదు, తినాలనిపించలేదంట. అందుకోసమని టమాటో చట్నీ చేయమన్నారు. ఇంకో వైపు అయితే ఇక్కడ ఛాయ్ అయితే పెడుతున్నానండి. బ్రష్ అయితే చేసుకున్నాము అప్పటికే. ఛాయ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఛాయ్ తాగేసాము. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. వాటిని అయితే నేను మిక్సీ పడదామని చెప్పేసి మిక్సీలో వేసేసరికి ముందు రోజు పల్లి చట్నీ మా వారు మిక్సీ పట్టారనమాట. సో మిక్సీ ప్లగ్ ఉంటుంది కదా, అది వైర్ ఎట్లా పెట్టిరో ఏమో ఊడిపోయింది. సో మళ్ళీ నాకు తలకాయ నొప్పి, అది ఓపెన్ చేయాలి, మళ్ళీ సెట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి వెజిటేబుల్ చాపర్ ఉంది కదా, దాంతో అయితే ఇంకా అది కొంచెం మిక్సీ పట్టేసి మా వారికి దోశలు వేసి ఆయనకి ఇచ్చేసి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత తినేసి తను వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయండి. టైం అప్పటికే 9 అట్లా అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. అండ్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లలో నాకు కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి, ఇంకా చెస్ట్ పెయిన్తో పాటు ఇక్కడ కళ్ళు అయితే తిరుగుతున్నాయండి. అందుకోసమని ఇక్కడ ఓఆర్ఎస్ కలుపుతున్నాను ఈ బాటిల్లో. ఈరోజు పూజ కూడా మా వారే చేసేసి వెళ్ళిపోయిందనమాట. ఆల్మోస్ట్ తనే చేస్తున్నాడు ప్రతిరోజు. ఓన్లీ ఫ్రైడే ఆ రోజులలో అయితేనే ఇంకా నేను చేస్తున్నాను. నాకు ఇంకా చేతన అవ్వట్లేదని చెప్పి కొంచెంసేపు పడుకోవడం, లేవడం, కొన్ని పనులు చేయడం చేస్తున్నాను. ఇక్కడ కలుపుకొని అయితే తాగుతున్నానండి. నా ఫేస్ చూసిరా ఎట్లా అయిపోయిందో. ఇంకా ఎండ వేడి కూడా చాలా ఎక్కువగా ఉందండి. 9 వరకే వేడి సెగ అట్లా వచ్చేస్తుంది. కూలర్, ఫ్యాన్ ఏది వేసుకున్నా సెట్ అవ్వట్లేదు. ఇంకా స్నానం అది చేసేసుకొని కొంచెం దండం అయితే పెట్టుకున్నాను అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి బాబు కోసం, నా కోసం అయితే దోశలు వేస్తున్నాను. వాడు చూడండి అక్కడ మన సిట్టింగ్ అనమాట, అది దోశలు వేసేటప్పుడు ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలి. ఇంకా వాడి ఫేవరెట్ టిఫిన్ ఏది అని అంటే కనుక దోశనండి. దోశ వాడి ఫేవరెట్ టిఫిన్ అనమాట. సో రోజు దోశ వేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటాడు. నాకు కొంచెం నీరసం అనిపించి చేతన కాక నేను చేయట్లేదు. ఇంకా దోశ వేసేటప్పుడు వాడి చేతితోటి వేయించాలి. దోశ అమ్మ దోశ అనుకుంటూ వేస్తూ ఉంటాడు. చాలా ఇష్టం మనకి, అదొక ఫీలింగ్ అనమాట. దోశ వేసిస్తున్నాను. చూడండి దోశ ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇట్లా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ చూస్తేనే మీకు టేస్ట్ అర్థమై ఉంటుంది. ఇక నేను 2 దోశలు వేసుకున్నాను. బాబుకైతే 2 చిన్న దోశలు అయితే వేసానండి. దోశపిండి కూడా ఒక 2 days వరకే అట్లా మిక్సీ అయితే పట్టాను. ఇంకా టమాటో చట్నీ బాబుకు వేసి నేను కూడా వేసుకొని దోశ అయితే తిన్నాము. వీడికి కరివేపాకులు, ఏమన్నా పోపు గింజలు, ఆకులు లాంటివి ఏం కనిపించినా కూడా తినడనమాట. అవన్నీ ఉన్నాయి మమ్మీ తీసేయి అని చెప్పేసి అంటున్నాడు. ఈ మధ్య సెల్ఫ్గా తినడం అయితే నేర్చుకుంటున్నాడండి, టిఫిన్స్ లాంటివి. ఇంకా దాని తర్వాత అయితే నేను పడుకున్నానండి. మధ్యాహ్నం దాకా పడుకొని నేను హాస్పిటల్కి వెళ్ళానని చెప్పిన కదా, హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినా.
మధ్యాహ్నం దాకా పడుకున్నాను. నాకు అస్సలు ఓపిక అనేది లేకుండే. కొంచెం చెస్ట్‌లో పెయిన్ వచ్చింది, కళ్ళు తిరగడం అంతా వేరే వేరే విధంగా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో వంట అది చేసుకొని తిన్నాను. ఈరోజైతే ఇంకా ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట. ఈ వీడియో వచ్చేసి నిన్నటిది. మొన్నటి గిన్నెలు, నిన్న మార్నింగ్ గిన్నెలు అవన్నీ కూడా సో అప్పుడు తోమానన్నమాట. సో గురువారం అనమాట, మధ్యాహ్నం టైంలో క్లీన్ చేశాను. పొద్దున వంట అది చేసుకున్నాను కానీ గిన్నెలు అవన్నీ ఏం క్లీన్ చేయలేదు. ఇంట్లో పనులు కూడా ఎక్కడవక్కడనే ఆగిపోయినాయండి నాకు చెస్ట్ పెయిన్ రావడం వల్ల. స్నానం అది కూడా 10:30, 11 అయింది అనుకుంటా స్నానం చేయడానికి కూడా. ఇక్కడ వచ్చేసి 4 అవుతుందండి. విపరీతంగా గాలి వచ్చిందండి, మనిషి కొట్టుకుపోయే విధంగా. ఇంకా బయట చల్లగా వాతావరణం ఉంది అని చెప్పేసి బాబుకైతే మమ్మీ పకోడీ తింటా అని చెప్పేసి అన్నాడు. వాడి కోసం అయితే పకోడీ చేస్తున్నాను. సో ఒక ఆనియన్ పెద్దది కట్ చేసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి వేసుకున్నానండి. దీంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను గాలికి పక్కన ఇంట్లో వాళ్ళకైతే సపోటా చెట్టు ఉందండి, బాగా కాయలు ఉంటాయి. సో ఆ చెట్టును చూపిద్దామని చెప్పేసి ఆ సైడ్కి వెళ్తే గాలి వచ్చింది. నాకు చాలా భయం వేసి ఇంకా వెంటనే లోపలికి ఉరికొచ్చిన. అంత గాలి వచ్చిందండి నిజంగా. కొంచెం వర్షం కూడా కొట్టింది, మరీ ఎక్కువ కొట్టలేదు. వెంటనే కరెంటు కూడా పోయిందండి. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఈ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు, కారం అవన్నీ వేసిన తర్వాత పైనుండి కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఫస్ట్ అయితే దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకుంటే ఏంటంటే మనం ఆనియన్స్ వేసాం కదండి, అవి కొంచెం విడివిడిగా అయిపోతాయి అన్నమాట. అట్లా బాగుంటుంది టేస్ట్, క్రిస్పీగా వస్తుంది. తర్వాత వాటర్ వేసి కొంచెం సోడా వేసాను, బజ్జీల టైపు కూడా వస్తాయి కదా, బాగుంటుందిలే అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే పకోడీలు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి కలిపి పకోడీలు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు అయితే నాట్ బ్యాడ్ అండి, బాగున్నాయి. మరీ ఇంకా బయట వాళ్ళు స్పెషలిస్టులు చేసినట్టయితే రాదు, కానీ నా వరకైతే నేను చాలా బాగా చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు ఇట్లాంటి ఏమైనా స్నాక్స్ ఉంటే చాయ్ కంపల్సరీగా ఉండాలండి. టైం కూడా ఈవినింగ్ అయిపోయింది, అందుకోసమని ఇక్కడ చాయ్ పెట్టుకున్నాను. పాలు ఇంకా లాస్ట్ అదే గిన్నెలో ఉండే, లాస్ట్ కదా అని చెప్పేసి అందులోనే పెట్టేసిన. బాబుకి కూడా ప్లేట్లో వేసి ఇచ్చిన తర్వాత వాడికి నచ్చినాయి. బాగున్నాయి మమ్మీ అన్నాడు. ఎక్కువగా తినడండి, కానీ ఏదైనా కావాలి అంటే కంపల్సరీగా వాడికి చేసి పెట్టాలి. పడి తినడనమాట అన్నీ కూడా. ఒక టిఫిన్స్ అవి మనం కూడా 1, 2 వేసి తినిపిస్తేనే ఇష్టంగా తింటాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇవి కూడా నేను తినిపిస్తేనే తింటున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను చాయ్ కప్లో పోసుకొని అయితే కూర్చొని తాగుతున్నాను. ఈ కప్స్ అయితే 1 ఇయర్ అవుతుంది, 6 తీసుకొచ్చిన. మేము ఇద్దరమే చాయ్ తాగుతాం కదండి, మా వారు నేను. ఎక్కువ గెస్ట్లు కూడా ఎవరు రారు. నేను ఇంకా నార్మల్ గ్లాసెస్లలోనే పోస్తాను. ఈ టీ కప్స్లలో 6 కప్స్లలో ఒక 2 మిగిలినాయి అన్నమాట, అన్నీ పగిలిపోగా. ఆ రెండింటిని అయితే తీసి మంచిగా కడిగి పెట్టిన. వాటిలో అయితే చాయ్ పోసుకున్నాను. మా చిన్నోడు నేను చాయ్ తాగింది చూసి వాడు కూడా నాకు అందులోనే కావాలి అని చెప్పేసి అన్నాడనమాట. అక్కడ కూర్చున్నానండి, పైనకి ఎక్కి ఇంకా ఆగమాగం చేస్తాడు నన్ను అయితే. మమ్మీ మమ్మీ అని చెప్పి హగ్ చేసుకోవడం అలా చేస్తాడు. ఇంకా కొంచెం స్టమక్లో పెయిన్ వచ్చింది, అదే ఇంకా ఇక్కడ కూర్చొని అయితే బట్టలన్నీ మడత పెడుతున్నానండి. మార్నింగ్ ఉతికిన బట్టలు ఇవి అన్నీ మడతేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇట్లా కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఆయాసం వస్తుంది. అక్కడ సోఫాలో కూర్చొని బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా ఎంత 10 మినిట్స్లో అయిపోయే పని 1/2 అవర్ చేశానండి, నెమ్మదిగా. సో అయితే నేను నిన్న చెప్పడం మర్చిపోయినండి. నేను ముందు రోజు నైటు
డిన్నర్ చేసేటప్పుడైతే మసాలా వంకాయ కర్రీతో అయితే నైట్ తిన్నానండి. సో నేను అనుకుంటున్నాను మసాలా వంకాయ అన్ని మసాలాలు వేసి వండుతారు కదా, బయట నుండి తెచ్చిన కర్రీ అది, కర్రీ పాయింట్ నుండి. సో ఆ కర్రీతో తినడం వల్ల నాకు చెస్ట్లో పెయిన్ వచ్చిందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో డాక్టర్ కూడా అన్నారు మసాలా ఐటమ్స్, నాన్ వెజ్లు ఇట్లాంటి కొంచెం చాయ్ లాంటిది తాగినా కూడా పెయిన్ వస్తుందంట, గ్యాస్ట్రిక్ పెయిన్. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత బయట నిజంగా చల్లటి గాలి వస్తుందండి. బయట కూర్చున్నాము, బయట కూర్చొని టీవీలో లిటిల్ కృష్ణ వస్తే చూస్తున్నామండి. ఈ మధ్య నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. ఊరికే ఖుషి టీవీ పెట్టడం అవి చూడడం. మా చిన్నగాడు ఎక్కువగా చూస్తాడనమాట. సో ఈ కెమెరా ఉంది అని చెప్పేసి నాకు తెలియదండి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే టైంలో కనిపిస్తున్నాయి కదా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇది ఓపెన్ చేయడం, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కడుతుందని చెప్పేసి మా వారు ఆఫ్ చేసి వెళ్ళినట్టున్నారండి. సో తను చెప్పలేదు. కొంచెం అయితే కింద పడుతుంటే నేను వాటర్ అన్నీ కూడా కారి మొత్తం హాల్ అంతా అయిపోయింది. మేము బయట కూర్చున్న టైంలో నాకు తెలియకుండానే హాల్ అంతా సోఫాల కిందికంతా పోయినాయి వాటరు. ఇంకా సడన్గా చూసేసరికి వాటర్ ఏందండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కరుగుతుంది. మళ్ళీ దాన్ని అయితే యథావిధిగా ఆన్ చేసి ఉంచాను. ఇక్కడ ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేశానండి. రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టిన. ప్రస్తుతానికి చేయడానికి ఏమీ లేవు కూరగాయలు. మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై చేశానండి. 1/2 kg బెండకాయలు మాకు 2 పూటలకే ఖతమైపోతుంది ఫ్రై చేస్తే. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వేరే కూరగాయలు లాంటివి తేవడం, పప్పు వేసినా కూడా ఎక్కువనే అయిపోతుంది. అందుకోసమని సింపుల్గా ఈజీగా అయిపోవాలి తొందరగా అని చెప్పేసి ఇక్కడ ఎగ్ బుజ్జి అంటారు కదా, ఎగ్ ఫ్రై. సో పొడిగా కొట్టి వేద్దాం చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ చూసిరా ఎంత పెద్ద ఆనియన్, అది లోపల చూసిరా మంచిగా కుళ్ళిపోయి ఉంది. మళ్ళీ పైన అంతా తీసేసి కడిగి కొంచెం సగానికి సగం కట్ చేసి దాన్ని అయితే కటింగ్ అయితే చేశాను. ఇంకా పొయ్యి మీద వేద్దామని కడాయి పెట్టుకున్నాను. ఇంతకుముందు పకోడీలు చేసిన కడాయి అయితే ఉంది కదండి. నేను పకోడీలు చేసిన తర్వాత ఆ నూనె చల్లారిన తర్వాత వేరే గ్లాస్లోకి అయితే తీసుకున్నానండి. సో అదే డబ్బాలో తీసుకుంటే బాగుండట్లేదు. అది మంచిగా ఉన్న నూనె, ఇదేమో కొంచెం వేడి చేసిన నూనె కదా, రెండు కలిసేసరికి స్మెల్ వస్తుంది. అందుకోసమని వేరే గ్లాస్లో తీసుకున్నాను. ఈ 3 days 4 daysలలో ఈ ఆయిల్ కూడా కంప్లీట్ చేసుకుంటే బెటర్ కదా అని గ్లాస్లో పోసుకున్నాను. వేరే ఏదన్నా స్టీల్ డబ్బా ఉంటే బాగుండేది, ఖాళీగా లేవన్నమాట. అందుకోసమని వేరే దాంట్లో గ్లాస్లో పోసి అక్కడనే స్టవ్ పక్కకి పెడితే నాకు గుర్తుంటుంది, వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడు యూజ్ చేయొచ్చు. ఒక్కసారి వేడి చేసిన నూనె వాడితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనం మొత్తానికి ఇంకా ఆయిల్ని పక్కకు పెట్టేస్తే ఎందుకండి, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పటికో ఒకసారి నేను చేస్తాను ఇట్లాంటి ఫ్రైలైనా ఏదన్నా ఆయిల్లో చేసేవి, అందుకోసమని వంటలలోనే వాడతాను నేను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసి కొంచెం కారం వేసి, నేను ఉప్పు వేయట్లేదండి. నాన్ వెజ్లలో కొంచెం కారం ఎక్కువగా వేస్తాం కదా, సరిపోతుంది సాల్ట్ వేయకున్నా కూడా, అందుకోసమని ఉప్పు వేయట్లేదు. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 గుడ్లను అయితే కొట్టి పోసిన. ఇంకా ఈ విధంగా అయితే చేస్తానండి నేను ఎగ్ కర్రీ. సో ఇక్కడ ఆ ఎగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి నేనైతే గ్యాస్ కూడా కట్టేసుకున్నాను. ఇంకా మనం వంట చేయంగానే మనకి కిచెన్ కూడా కొంచెం క్లీన్గా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. నాకు ఎప్పటి పని అప్పుడు అయిపోతేనే మంచిగా అనిపిస్తుంది. బాబుకి కూడా అన్నం తినిపిస్తున్నాను, స్నానం కూడా చేయించిన వాడికి. ఇంకా నేను కూడా తినేసి గీతాంజలి మూవీ అయితే చూసి పడుకున్నాను.